సో రవిబాబు తెలుసు కదా మీకు అందరికీ, ఒక ఫేమస్ డైరెక్టర్ అన్నమాట మన టీఎఫ్ఐలో. తను చాలా మూవీస్ డైరెక్ట్ చేశాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నచ్చవులే సినిమా మీకు అప్పట్లో అండ్ ఇప్పుడు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుంది. అది చూసినప్పుడు ఇప్పటికి కూడా చాలామంది జనాలు నవ్వుతూ ఉంటారనమాట. సో నచ్చవులే సినిమా అవ్వచ్చు, అవును అవును టూ అవ్వచ్చు, సోగ్గాడే అవ్వచ్చు, అండ్ ఇంకా చాలా సినిమాస్ ఉన్నాయి అతనివి. సో ఈ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి మాట్లాడారు అనమాట. ఆ ఇంటర్వ్యూలో ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడారు. సో దీనిపైన మాట్లాడినప్పుడు కొంతమంది ఇండస్ట్రీ నుండి కొంతమంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు. సో ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కావచ్చు, ఇట్లా దీనిపైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అంటున్నారు. సో అది పక్కన పెడితే ఈయన యాక్చువల్గా ఏమన్నాడంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేది వేస్ట్, టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదైనా కూడా వేస్ట్ అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఒకరు ఎగ్జాంపుల్కి హీరో వచ్చి హీరోయిన్ పోవడం, హీరోయిన్ వచ్చి హీరోని పోవడం, డైరెక్టర్ని పోవడం, ప్రొడ్యూసర్ని పోవడం, ఇవన్నీ చేస్తారు. దానివల్ల యూజ్ ఏముంటుంది, ఏముండదు. ఎగ్జాంపుల్కి మీరు హాలీవుడ్ సినిమాలు తీసుకుంటే వాళ్ళు ప్రమోషన్స్ ఏం చేస్తారు, జస్ట్ ఒక 3-4 ఎపిసోడ్స్ టీవీ షోస్లోకి వెళ్తారు అన్నట్టు, అంతే. అదే వాళ్ళ ప్రమోషన్. దానికి మించి వాళ్ళు ఎక్కడ ప్రమోషన్స్ చేయరు. జస్ట్ ఒక 2-3 షోలకి కానీ ఇట్లాంటి వాటికి వెళ్తారు, అదే వాళ్ళ ప్రమోషను. ఇది అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎవరు తీసుకొచ్చారో కానీ అసలు కరెక్ట్ కాదన్న వేలో రవిబాబు మాట్లాడన్నమాట. సో కొంతమందికి ఏంటంటే అది నచ్చింది. అసలు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అని చెప్పి ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా బయట ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, అవి అవ్వచ్చు, లేకుంటే యాడ్స్ వస్తాయి, అవైనా సరిపోతాయి. బట్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంటే అతనికి డైరెక్టర్ తెలుసు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది దేనికి చేస్తారంటే మూవీలో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూని, అట్లాగే మూవీస్లో ఉన్న ఇప్పుడు సాంగ్స్ని అండ్ ఇవన్నిటిని ఆ హీరో హీరోయిన్ డైరెక్టర్ని, సో అంటే పెద్ద పెద్ద మూవీస్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తెలియని వాటికి ఏంటంటే వాటన్నిటిని జనాలకి పరిచయం చేయడానికి, సో వాటి కోసం అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారనమాట. ట్రైలర్ లాంచ్లు, ఈ టీజర్ లాంచ్లు, ఇవన్నీ కూడా చేస్తారు, ఆడియో లాంచ్లని. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఏంటంటే సినిమాకి దగ్గరలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం జనాలకి ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఈ డైరెక్టర్కి తన ఒపీనియన్ ఏంటంటే అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. సో తన ఒపీనియన్ అదన్నమాట, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి వేస్ట్, అసలు అది నాకు నచ్చదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అఫ్కోర్స్ నచ్చుతుంది అంటే బయట సామాన్యులకు నచ్చుతుంది, నచ్చట్లేదు అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. సో ఈ ఇష్యూ మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి.